ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మతం ముసుగులో చొరబడి అక్కడ నుండి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వారే అతిపెద్ద సంఘ విద్రోహ శక్తులు అని చెప్పారు. అలా భయపెట్టి ఓట్లు వేయించారు కొంతమందికి. అలా భయపెట్టి వేరే మతం మీద విషం జిమ్ముతున్నారు కొంతమంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇప్పుడు కొత్తగా తురకపాలెం గ్రామంలో గుంటూరు రూరల్ మండలం మన పేరేచర్ల నుంచి గుంటూరుకు వచ్చేటప్పుడు ఒక రూట్ మెయిన్ రూట్ ఉండేది. షార్ట్ కట్ అన్నప్పుడు ఈ తురకపాలెం తర్వాత వచ్చేసి పలకలూరు గుజ్జనగొల్ల లైకావేలో వస్తుంది. ఈ తురకపాలెం చుట్టుపక్కల మొత్తం కూడా క్వారీలు స్టోన్ క్రషర్లు ఉంటాయి. దీని పక్కన వచ్చేసి చేపలు హనుమయ్య పొగ కంపెనీ కూడా ఉంటుంది. బట్ దానివల్ల ఎటువంటి పొల్యూషన్ ఏమి ఉండదు, వదిలేద్దాం. ఈ స్టోన్ క్రషర్లు తర్వాత క్వారీలు ఉన్నాయి కదా, వీళ్ళకి నీళ్ళు అన్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్, లేదు అన్నప్పుడు ఈ రిజర్వాయర్లో, లేదన్నప్పుడు ఆ క్వారీలో నీటిని ఫిల్టర్ చేసి ట్యాంక్ పంపితే దాన్ని సప్లై లైక్ ఈ వేళ చేయాలి. మొత్తం ఊరి జనాభా 2512, కుటుంబాల సంఖ్య వచ్చేసి 817, అందులో పురుషులు వచ్చేసి 1258, స్త్రీలు వచ్చేసి 1247 చిల్లర. ఇప్పుడు కొత్తగా నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే, ముందు ఆల్రెడీ హింట్ ఇచ్చాను చూసారా కొంతమంది అని. ఆ కొంతమంది ఎవరు ఏంటి అంటే అమాయకులైనటువంటి, నేను ఈ వర్డ్ స్ట్రెస్ చేస్తున్నా, అమాయకులైనటువంటి కొంతమంది ప్రజలని ఊహించిన విధంగా లేనిపోయినటువంటి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఏ రకంగా? కొద్ది నెలల క్రితం ఆ ఊరిలో బొడ్రాయి శంకుస్థాపన జరిగింది. బొడ్రాయిని ప్రతిష్ఠించారు అనుకుందాం. బొడ్రాయి అన్నప్పుడు ఊరి మధ్యలో ఉంటుంది. తర్వాత ఊరికి 4 వైపులా కూడా వాళ్ళు పొలిమేర రాళ్ళు పాతారు. ఊరికి 4 వైపులా పొలిమేర రాళ్ళు పాతారు. ఆ సమయంలో ఒక లాంటి పండుగ లాంటివి చేశారు. ఈ పండుగ చేసినప్పుడట కొంతమంది, మళ్ళీ నేను ఎస్సీలు అన్నవాడు నేను యూజ్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే ఎస్సీలలో హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు హిందువులు, ఎస్సీలలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు ఎస్సీలు కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మా క్రైస్తవులే చనిపోతున్నారని అంటున్నారో, మాకు చెప్పకుండా ఇదంతా చేశారు ఊరిలో వాళ్ళని అంటున్నారో, సో నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మీరు క్రాస్ చెక్ చేయండి అమ్మ, ఆడవారైనా మగవారైనా దండం పెట్టి మరీ చెప్తున్నా. మీరు అమాయకంగా ఉండొద్దు, ఎవరో చెప్తే నమ్మొద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, మీరు క్రాస్ చెక్ చేసుకోండి అమ్మ. చాలా ఊళ్ళల్లో బొడ్రాయి స్థాపన జరుగుతూ ఉన్నప్పుడు, చుట్టుపక్కల ఈ పొలిమేర రాళ్ళు పాతుతూ ఉన్నప్పుడు ఆ ఊరిలోకి ఎవరు రాకుండా ఉంటారా? ఆ ఊరిలో వాళ్ళంటే ఓకే, వాళ్ళకి తెలుసు, సైలెంట్గా ఉన్నారు అనుకుందాం. ఊరిలోకి వచ్చి పోయే వాళ్ళు ఉంటారు కదా, వెళ్తూనే ఉంటారు కదా, అందులో అసలు ఇబ్బంది ఏంటి? వీళ్ళు కొత్తగా చెప్తుంది ఏంటో తెలుసా? ఈ క్రైస్తవుల్లో కొంతమందిని పాపం నిజంగా అమాయకులు చేసేసి వేరే వాళ్ళు నమ్మించి హిందూ మతం మీద విషం చిమ్ముతూ ఉన్నారు. ఏ రకంగా? ఆ ఊరిలో బొడ్రాయి స్థాపన జరుగుతూ ఉన్నప్పుడు, పొలిమేర రాళ్ళు పాతుతూ ఉన్నప్పుడు ఎవరు కూడా దానికి ఎదురు రాకూడదు, ఎవరు కూడా ఆ సమయంలో అటు ఇటు తిరగకూడదు. ఆ విషయము హిందువులకు చెప్పారు తప్ప మా క్రైస్తవులకు చెప్పలేదు. అది తెలియక మా వాళ్ళు అటు ఇటు తిరిగారు. దాంతో అది మాకు తాకింది. ఏంటి తాకిందంటే అరిష్టం, లేదన్నప్పుడు ఇంకేమో మూఢనమ్మకాలు. ఎంత దారుణమండి అసలు ఇది. ఇప్పుడు ఆ సమయంలో వేరే ఊళ్ళు అటు ఇటు తిరగరా అండి, మరి వాళ్ళకేం కాలేదు కదా. రియాలిటీ ఏంటంటే ఆ ఊరు చుట్టుపక్కల వచ్చేసి క్వారీలు ఎక్కువ ఉంటాయి. అండ్ దాన్ని ఏమంటారు, సాయిల్ పొల్యూషన్ లేదంటే ఎర్త్ పొల్యూషన్ టైప్ అనుకోవచ్చు, భూమి కాలుష్యం టైప్ అనమాట. అప్పుడు క్వాలిటీ వాటర్ అక్కడ దొరకవు. అలా లాస్ట్ 3-4 months బ్యాక్ ఏదైనా అనుకుంది ఏదైనా జరిగి ఉండాలి అక్కడ. ఇక్కడ ఎక్కువగా చనిపోతుంది ఎస్సీలు అంటూ ఉన్నారు. ఈ ఎస్సీ కాలనీకి వెళ్ళే వాటర్ పైప్ లైన్ ఊరి నుంచి వెళ్ళేదా, వీరికి సెపరేట్ పైప్ లైన్లు ఉన్నాయా, అండ్ వీళ్ళు వచ్చేసి వేరే చోట నుంచి ఏమైనా వాటర్ తెచ్చుకుంటారు, ఇది తెలియాలి. ఎందుకంటే మెలియోడోసిస్ అని చెప్పేసి బి సిండ్రోమల్లే అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చింది ఈ వ్యాధి మెలియోడోసిస్. ఇది వచ్చేసి ఏంటి, ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ కనుక ఉన్నా, కిడ్నీ కానీ లివర్ కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నా వీరికి ఇది అటాక్ చేసింది. ఏ రకంగా అంటే నీకు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయింది, నెమ్మదిగా ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా దారి తీసింది, న్యూమోనియా అటాక్ అవుతుంది, జ్వరం వస్తుంది, బాడీ పెయిన్స్, చివరికి చనిపోతారన్నమాట. గడిచిన 3 నెలల్లో 40 మందికి పైగా మరణించారు. ఈ మరణించిన వారికి సంబంధించి క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే రీజన్ ఏం తెలియట్లేదు అంటూ ఉన్నారు. రీజన్ ఏంటో తెలిసినా కానీ పట్టించలేదు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తప్పడుతున్నాను, వైద్య అధికారం తప్పడుతూ ఉన్నాం. ఎందుకంటే అరే పక్కనే ఒక 5-6 కిలోమీటర్లు వచ్చేసి పెద్దది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటలే ఉండే పెద్దది. ఈ ఊరిలో మాత్రము ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి ఉందంట, కానీ సరైన డాక్టర్లు ఉండరంట.
ఆ ఊరిలో ఈ రకం మరణాలు సంభవిస్తున్నా పట్టించుకున్నాడు లేడు అంటున్నాడు. ఇప్పుడు పట్టించుకుంటారు ఎందుకు? అసలు వరుస మరణాలు ఏంట్రా బాబు అని చెప్పేసి అంతా కూడా న్యూస్ని హైలైట్ చేస్తే అప్పుడు వెళ్ళిపోయి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు అసలు అధికారులతో కూర్చొని అసలు ఏం జరుగుతుంది ఏంట్రా బాబు అనటం. నిన్న అది ప్రతిపాడు నియోజకవర్గం కింద వచ్చింది. గుంటూరు రూరల్ మండలమే, బట్ ప్రతిపాడు నియోజకవర్గం భాగం అది. ఎమ్మెల్యే ఎవరు? రామాంజనేయులు. ఆయన గతంలో గుంటూరు కలెక్టర్గా చేస్తున్నాడు. ఆయన కూడా ఎస్సీనే. దెన్ ఆయన అక్కడ ఉన్న ఎస్సీలకి ధైర్యం చెప్పడం కోసం లేనిపోయిన భయాలు మీకు వద్దు, నేను వస్తున్నా అంటూ అక్కడ నిన్న పల్లె నిద్ర చేశారు. అండ్ ఈలోపు అధికారులు వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. గతంలో ఈ మెలియోడోసిస్ వ్యాధి వచ్చిన ఒక వ్యక్తి వచ్చేసి కోలుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక అతన్ని డిటెక్ట్ చేసినప్పుడు మోకాల దగ్గర వచ్చేసి లిక్విడ్ కలెక్ట్ చేస్తే అక్కడ వచ్చేసి ఆయన కూడా మెలియోడోసిస్ ఉంది. ఆల్రెడీ గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈ తురకబలం గ్రామస్తుల కోసం ఒక సెపరేట్ వార్డు కూడా పెట్టారు. అండ్ ఐసీఆర్ డాక్టర్లు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చున్నారు, మొత్తం కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. జన్యుపరంగా ఏదైనా సమస్యలు ఉన్నాయంటే కొద్ది రోజులు టైం పట్టింది అన్నారు. ఇమీడియట్గా అన్నప్పుడు వాటర్లో ఏదైనా పొల్యూషన్ ఉందా, వైరస్, బ్యాక్టీరియా ఇవన్నీ ఇప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు చెప్పండి, కలుషితమైనటువంటి నీరు, కలుషితమైన నేల, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా ఏదైతే పొల్యూట్ అవుతుందో దాని ద్వారా ఇది అన్నది వచ్చింది. తాగటం ద్వారా కావచ్చు, గాలి ద్వారా కావచ్చు వచ్చింది. ఎవరికైనా తెగిన గాయాలు ఉన్నాయి, ఆ లిక్విడ్ అక్కడ కారుతుంటుంది, అది వేరే వాళ్ళకి అంటుకుని అలా కూడా వచ్చింది. సో నేను క్రాస్ చెక్ చేశాను, లోకల్గా ఉన్న రిపోర్టర్లను అడిగాను, లోకల్గా ఉన్న వేరే వాళ్ళు కూడా అడిగున్నాను. వాళ్ళు ఒకటే చెప్పారు, కావాలని కొంతమంది విషం చిమ్ముతూ హిందువులకి సంబంధించిన ఆచార వ్యవహారాల మీద విషం చిమ్ముతున్నారు తప్ప అక్కడ ప్యూర్లీ ఆ ఊరిలో ఉన్నటువంటి వారిలో ఎక్కువ మందికి తాగుడు అలవాటు ఉంది. అండ్ అంతా కూడా కష్టపడి పని చేసుకునే వాళ్ళే. దానివల్ల వాళ్ళు మందు కూడా తాగే అలవాటు ఉంది. అయితే వాళ్ళు మందు తాగేటప్పుడు కలుపుకున్న వాటర్లో ఏదైనా పొల్యూటన్ అయి ఉండాలి, లేదన్నప్పుడు వాళ్ళు నిత్యం అవసరాల కోసం వాడే వాటర్లో ఏదైనా పొల్యూటన్ అయి ఉండాలి. ఇది తప్ప వేరే రీజన్ కదని వాళ్ళు అన్నారు. ఆల్మోస్ట్ సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. బట్ నేను స్టాంప్ వేయట్లా ఇదే రీజన్ అంటలా. బట్ రీజన్ అయితే పొల్యూషన్ అని చెప్పేసి నేను అంటున్నా. వాటర్ పొల్యూషనా, సాయిల్ పొల్యూషనా, లేదన్నప్పుడు ఇక ఏంటిదని తెలియాలి. మరలా చెప్తున్నా, ఇక మీదట అయినా మతానికి ముడిపెట్టి సైన్స్ని పక్కన పెట్టి లేనిపోనివి ప్రచారం చేయకండి. నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకెన్నాళ్ళండి ఎవడెవడో ఏదైతే చెప్తే నమ్మటం, ఎవరెవరు ఏదో ప్రచారం చేస్తే అదే లేదని చెప్పేసి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం. అరే కనీసం ముందు వెనక కూడా ఆలోచించకుండా భయపెడుతున్నారండి. ఏదో అమ్మోరు సినిమాలో కానీ ఊరి మొత్తానికి ఏదో అరిష్టం అన్నట్టు ఏదో జరిగితే మొత్తం అమ్మోరు వచ్చేసి ఆ నీళ్లు మొత్తం చల్లరామని చెప్పేసి అనిద్ది. నేను వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలనిద్ది. ఉంటానమ్మా అనిద్ది. ఆమె వెళ్ళి అరే అన్నం తిని ముందు చోట మర్చిపోని చెప్పేసి వెనక్కి వచ్చేది. అప్పుడు లోపల అమ్మోరు ఉంటారు. అమ్మోరు తెల్లే ఊరు వచ్చింది, నేను వెనక రాకపోతే, నేను గనక చనిపోతే అమ్మోరు ఎక్కడే ఉండేది కదా చెప్పేసి ఆమె చనిపోయేది. ఊరంతా సుభిక్షంగా ఉండేది. బట్ రియాలిటీ ఏంటి? అక్కడ వచ్చేసి సమస్య ఎక్కడ ఏంటన్నప్పుడు ఇది ఒక అంటువ్యాధి, ఒక మహమ్మారి. దాన్ని పారదొలటం కోసం ఇక్కడ వచ్చేసి ఆమె అమ్మోరు కూడా ఇచ్చేది ఏంటిది? వేపాకు, పసుపు నీళ్ళు అలా ఇచ్చేసి మొత్తం చల్లమ్మనిది, యాంటీబయాటిక్. అక్కడ కూడా సైన్సే. అమ్మోరు సినిమాలు కూడా సైన్స్ చూపించారే. అట్లాంటిది ఇక్కడ మీరు సైన్స్ అని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కానీ హిందూ మతస్థుల మీద, హిందూ ఆచారం మీద నిందలు పెట్టడం ఎంత దారుణం అండి. ఆల్రెడీ శాస్త్రవేత్తలు ఆడ ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రి, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అందరూ కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకొని అసలు ఏం దొరికిందంటే మొత్తం లెక్క తీయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు కూడా లేనిపోనివి నమ్మొద్దండి. అక్కడైతే మొత్తానికి వాటర్ పొల్యూషన్ అయితే అయింది. సో రిజర్వాయర్లు, ఆర్ఓ ప్లాంట్లు, తర్వాత వచ్చేసి వీళ్ళకి వాటర్ సప్లై ట్యాంకులు, పైప్ లైన్లు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఏ విషయం అన్నది మనకి రేపు మాపట్లో ఖచ్చితంగా అయితే తెలుస్తుంది.